వెనిజులా దేశానికి చెందిన మరియా కొరినా మచోడోకు 2025 నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఈమె రాజకీయ నాయకురాలు, అలాగే ఇప్పుడు ప్రతిపక్ష నేత కూడా. ఈమె గురించి చెప్పే ముందు వెనిజులా గురించి కొంచెం చెప్పాలి. 1999లో హ్యూగో చావెజ్ అధ్యక్షుడయ్యాడు. అధికారాన్ని తన చేతుల్లో కేంద్రీకరించుకున్నాడు. తర్వాత ఆయన మరణంతో నికోలస్ మడురో అధికారంలోకి వచ్చాడు. ఆయన కూడా ఎన్నికల వ్యవస్థను, న్యాయ వ్యవస్థను, మీడియాను తన నియంత్రణలో తీసుకున్నాడు. ఇక్కడ వెనిజులాలో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ అవి పూర్తిగా న్యాయమైనవి కావు. ప్రతిపక్ష అభ్యర్థులని అనర్హులుగా ప్రకటించడం, ఓట్ల లెక్కింపులో జోక్యం ఉండడం, భయపెట్టే వాతావరణం. 2024 ఎన్నికల్లో మరియా కొరియా మచాడోను కూడా పోటీ నుంచి అడ్డుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు చెప్పే టీవీ ఛానల్స్, పత్రికలు, వెబ్సైట్లు మూసేశారు. ప్రజలకు నిజమైన సమాచారం అందకపోవడం వలన ప్రజాస్వామ్యం బలహీనమైంది. చమురు ఆదాయం తగ్గడంతో దేశం తీవ్ర ద్రవ్యోల్బణం, ఆహార కొరత ఎదుర్కొంటుంది. ప్రభుత్వం తన తప్పులను దాచడానికి ప్రజలపై నియంత్రణ పెంచింది. ప్రభుత్వ వ్యతిరేక నాయకులు, కార్యకర్తలు జైలు లేదా హింసలకు గురవుతారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. అందుకే మరియా కొరియా మచాడో వెనిజులాలో స్వేచ్ఛ ఎన్నికలు, ప్రజాస్వామ్య హక్కుల కోసం చాలా కాలంగా పోరాడుతుంది. మడురో ప్రభుత్వం ఉన్న నియంత్రణ, అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘనల వంటి వ్యతిరేకంగా ఆమె నిలబడ్డారు. దేశాలలో అంతర్జాతీయ వేదికల్లో మాట్లాడడం, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి శాంతియుత పద్ధతుల్లో ఈమె పోరాడుతున్నారు. మహిళగా ఆమె వెనిజులాలో రాజకీయంగా ఎదిగి ప్రజాస్వామ్యం కోసం మహిళల నాయకత్వానికి పూర్తిగా నిలిచారు. అదే విధంగా ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలు కూడా మద్దతిస్తున్నాయి. అమెరికా, యూరప్ దేశాలు ఆమెను వెనిజులా ప్రజల నిజమైన ప్రతినిధిగా గుర్తించాయి. ఆమె అనేక సార్లు పేదరికం, రాజకీయం, నిర్బంధం, ఆహార సంక్షోభం వంటి సమస్యలపై బహిరంగంగా మాట్లాడి ప్రజల హక్కుల కోసం నిలబడ్డారు. ముఖ్యంగా ఈమె పోరాటం శాంతియుతం, ప్రజాస్వామ్యానికి మద్దతుగా, మానవ హక్కులు కాపాడే విధంగా ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న మరియాకు ఈ 2025 నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వడం జరిగింది.